ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరంగా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. అనేకమైన విషయాల్లో కృప చూపిస్తున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితాల్లో మనం చూస్తూ వస్తున్నాం కదండి. దేవుడు ఎంతటి గొప్పవారు కదా. మన జీవితాలు మార్చబడుతున్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు ధ్యానించినట్లుగా ఈరోజు కూడా ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి? శోధనని సహించు వారిని దేవుడు ధన్యుడు అని అంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో శోధన వచ్చినప్పుడు, పరిస్థితులు బాలేనప్పుడు, పరిస్థితులను బట్టి చెదిరిపోతూ ఉండొచ్చు కదండి. శోధనని మనం సహించని వారిగా ఉంటూ ఉంటాం. అనగా శోధన వచ్చినప్పుడు ఆ కష్టతరమైన పరిస్థితులలో మన జీవితాల్లో మొత్తము అంతా కూడా ముగించబడినట్లుగా మనం ఉంటూ ఉంటాం. కానీ చూడండి, ఎవరైతే శోధని సహిస్తారో వాని దేవుడు ధన్యుడు అంటున్నారు. శోధని సహించే వారిగా మన జీవితాల్లో మనం ముందుకు సాగాలండి. క్రైస్తవ జీవితంలో శోధనలు మరి ఇంకెక్కువగా వస్తూ ఉంటాయి. శోధన వచ్చిందని భయపడము, శోధన వచ్చిందని చెదిరిపోవడము, శోధన వచ్చిందని పరిస్థితులను బట్టి ఆగిపోవడము మన జీవితాల్లో మరి అది ఉండకూడదు. ఎంతో పరిస్థితులలో దేవుడు మనకు ప్రతి విషయంలో సహాయకుడుగా ఉంటారు. ఖచ్చితంగా ఆయన తన బలమైన హస్తము చేత, తన బలమైన మరి నడిపింపు చేత మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. శోధన సమయంలో మనకు కావాల్సింది ఓపిక కదండి. శోధన కాలంలో మనకు కావాల్సింది ప్రార్థన మనతో ఉంటే ఏ శోధనైనా మనం జయించగలుగుతాం. అంతేకాని శోధన వచ్చిందని జీవితం అంతా కూడా ఇంకా అయిపోయింది అన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. నిజమైన క్రైస్తవుడు శోధన వచ్చినప్పుడే మరీ ఎక్కువగా ప్రభుని స్తుతించేవాడిగా ఉంటారు. ప్రతి శోధన పైన విజయాన్ని పొందుకొని ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో శోధన మన జీవితంలో వచ్చిందంటే అది మన జీవితాల్లో కొన్ని పాఠాలు నేర్పడానికే, కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికే, మనల్ని ఇంకా సువర్ణంగా ప్రభు మార్చడానికే, ఇంకా మరి ఈ శోధన ద్వారా ప్రభుకి ఎక్కువగా సమీపంగా చేర్చడానికే. ఆమేన్. చాలామంది అన్నీ ఉంటే మాట వినరండి. అవునా? అన్నీ ఉంటే దేవుణ్ణి లెక్క చేయని వారిగా ఉంటూ ఉంటాం. అన్నీ ఉంటే అసలు దేవుడెవరో మనమెవరో ఇంకా అన్నీ ఉన్నాయి కదా అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక్కసారి శోధన వచ్చిందా, ఒక్కసారి ఏదైనా మన ఇంట్లో జరిగిందా, అప్పుడు దేవుడు గుర్తొచ్చేవారు చాలామంది ఉన్నారండి. దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతే మన జీవితాల్లో ఏది కూడా మనం పొందుకోలేం. అన్నీ ఉన్నప్పుడు ఒకేలాగా ప్రభుని స్తుతించాలి, ఏమీ లేనప్పుడు కూడా ప్రభుని స్తుతించాలి. శోధన అనేది మనకు ఒక టెస్టింగ్ పీరియడ్ అనుకోవాలి. ఆమేన్. మనల్ని పరీక్షించే సమయం అని. ఆ పరీక్ష సమయంలో మనం గెలిచినట్లయితే ప్రభు మన పట్ల సంతోషించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని ఇబ్బందులు మన జీవితాల్లో ఆ శోధన సమయంలో మనం పడవచ్చు, కొద్దిగా కష్టం పడవచ్చు. కానీ చూడండి, మనల్ని ఆ శోధన కాలము ముంచివేసేటట్లుగా మరి ఆ సమయం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ శత్రువు మనల్ని తాకలేరు, ఏ శత్రువు మనల్ని అంటలేరు, ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ఆ పరీక్ష సమయంలో కూడా ఆయన మన పక్కనే ఉండి మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే ఆయన ప్రజలము మనం, ఆయన బిడ్డలం మనం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన చేతులు పట్టుకునేటప్పుడు, నడిచేటప్పుడు వారు కింద పడుతూ ఉంటారు, పైకి లేస్తూ ఉంటారు కదండి. లేకపోతే చాలాసార్లు అంటే వారి చిన్న ఆ నడక వారికి ఎలా ఉంటుందంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. చూడడానికి మనకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వారు పడడం, లేవడం, కూర్చోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే క్రమంలో సరిగ్గా నడవలేరు. ఎందుకంటే వారి కాళ్ళు చాలా చిన్నవి. అవునా కదండి. వారు అప్పుడప్పుడే అడుగులు నేర్చుకుంటున్నారు. అయిన
అయినప్పటికీ తల్లిదండ్రులుగా వారి పడిపోతున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే చెయ్యి పట్టుకొని వారిని పైకి లేపుతాం. చెయ్యి పట్టుకొని పైకి లేపి మరి వాళ్ళని నడిపిస్తుంటూ ఉంటాం. మళ్ళీ పడుతుంటే మళ్ళీ లేపి నడిపిస్తూ ఉంటాం. చక్కగా వాళ్ళు ఆ నడకని నేర్చుకుంటూ ఉంటారు. మన జీవితంలో కూడా అంతే. శోధన కాల సమయంలో పడిపోతుంటే ప్రభు మన పక్కనే ఉంటారు. మన పక్కనే ఉండడం కాదు, కానీ మనం పడిపోతుంటే ఆయన పట్టుకొని లేపి అన్ని విషయాలను నేర్పించి మనల్ని గమ్యానికి చేరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ధైర్యంగా ఉండండి. శోధని సహించే భక్తి, శోధని సహించే ప్రార్థన, శోధని సహించే విశ్వాసం మనలో ఉంటే మనం అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. మరి ఉదయకాల సమయంలో ఒకవేళ తట్టుకోలేని వారిగా, అంటే శోధన వచ్చినప్పుడు కృంగిపోయిన జీవితాలు ఒకవేళ ఉంటే ఆ జీవితాలు మనకు వద్దండి. దేవా, ప్రతి విషయంలో ఇదిగో ఈ శోధన ఉందయ్యా, ఈ శోధన నుంచి దాటించు, ఈ శోధనలో నాకు శక్తిని దయచండి, ఈ శోధనలో నాకు బలము దయచండి, ఈ శోధనలో మంచి వివేచన జ్ఞానం నాకు దయచమని ప్రార్థిస్తే అద్భుతమైన రీతిలో ప్రభు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచి మమ్మల్ని అద్భుతకరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. శోధనని సహించు వారిని ధన్యులు అంటున్నావు అయా. మేము ధన్యకరమైన జీవితాల చేత నడిపించబడదుము గాక. అయ్యా, ఎదుకోండి అయ్యా, మా జీవితాల్లో శోధన వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆ శోధనలోనే నిలబడి పోరాడే అనుభవాన్ని మాకు దయచండి. ప్రార్థన జీవితం దయచండి, విశ్వాస జీవితాన్ని దయచండి. ఎటువంటి పరిస్థితుల్లో మా విశ్వాసాన్ని, మా ప్రార్థన జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని మేము కోల్పోవద్దు. అద్భుతమైన రీతిలో ఆ శోధన పైన విజయాన్ని అయా మేము చూచే అనుభవంలోనికి నడిపించండి. సహాయం చేయండి, సాక్షిగా నిలబెట్టండి. ప్రతి పరిస్థితిలో అనేకమైన అనుభవాలు మీరు నేర్పిస్తుండగా ప్రతి దాన్ని స్వీకరించే వారిగా మేము ముందుము కాక, నీ బిడ్డల్ని ఎప్పుడు కూడా నువ్వు చేయి విడిచే దేవుడో కాదు, అన్ని విషయాలు నడిపించే దేవుడవై ఉన్నావు. నడిపించండి, సహాయం చేయండి, కృప చూపించండి. ఉదయకాల సమయంలో ఇంకను బలముగా ప్రతి ఒక్కరు నడిపించండి. ఎవరైతే ప్రభా మీ నామాన్ని మహిమపరుస్తున్నారో, ఎవరైతే నేను మిమ్మల్ని అడుగుతున్నారో, ఎవరైతే మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతం జరుగునుగాక. ప్రతి ఆటంకాలపైన విజయం దయచండి. నెమ్మది, సమాధానం, సంతోషము చేత నింపుతూ అందరినీ నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.